ఎట్లుండ్రు మున్సిపాలిటీ పని మీరు పైసలు ఇచ్చినట్టుగా పని చేయించాలి నాయన. ఇప్పుడు మీరు ఇట్లనే పోతారు కదా, ఎట్లుండో చూడండి కొత్తగా. ఇప్పుడు మా ఇంట్లో మా దొంపులు అయింది నీళ్ళు, ఆ మూలకి ఎవరికి చెప్పాలి, వాళ్ళు చెవు మీద పెయిన్ లేదు. ఆ మూల నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. మా దొంపులు ఉంది, మీరకున్న వాళ్ళకి ఏం పోతలేదు. అంతా మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఐసెట్ లేదు. ఇస్తారంటే ఆ ఇల్లు ఇస్తారంటే ఆ పిల్లలు ఎన్నో చదువుకుంటా ఎన్నో చదువుకుంటా పోయి ఇప్పుడు మా ఐసెట్ లేకుండా నేను అనారోగ్యంలో పడ్డా వాళ్ళు ఇక ఏదో జరంతా కట్టుకుందామంటే ఏమి ఇల్లు ఇస్తారు ఏమి ఇయ్యరా అనేటోళ్ళే కానీ ఇచ్చేటోళ్ళు ఒక్కరు లేదన్నట్టు. మరి ఇప్పుడు కూడా ఈయన బుడ్డపిల్లకు చాక్లెట్లు ఇచ్చి మోసం చేస్తాడు చూడు, అట్లా చేసేది కాంగ్రెస్. అన్ని చాక్లెట్లు ఇస్తున్నారు చూడు, బిస్కెట్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పిండు, అంత మోసం చేసిండు. ఎవరు కాంగ్రెస్ వల్ల ఇప్పుడు చేసినట్టే కదా 4 నెలలు మాకు రుణమాఫీ చేస్తారంటే మేము ఎంతో ఆశపడ్డాం. రైతు బంధు వస్తే చేన్లకు ఆశ రైతుండే మాకు చేతగానే వాళ్ళం. ఇక అంత పండు ఇప్పుడు ఈయన ఏం చేసిండు, కేసీఆర్ వాళ్ళు ఏమైనా సర్పంచులు వాళ్ళు వీళ్ళు వస్తే అక్కడి నుంచి అక్కడ అనుకో పండాన్ని ఇచ్చిండ్రు. నేను పడ్డ ఆపరేషన్ అయింది, సీఎం పండాన్ని నాకన్నా వెనక సీరు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సర్పంచులు వాళ్ళ మనసులకి ఇచ్చారు, నాకన్నా వెనక సీరు అయిన వాళ్ళకి వచ్చినాయి, నాకు ఇయ్యలేదు. అడిగినా ఇవి వస్తాయి అగొస్తాయి అన్న ఓట్లు వచ్చినాయి. మాకు చిన్న పైసలు సాయం చేయలేరు నాయన ఎవ్వరు. ఇక మా తమ్ముడు అడగాలంటే నా వెనక మా తమ్ముడు అడగాలంటే అడగలేడు, ఆమె అడగాలంటే అడగలేదు. మనకి ఇయ్యరక్క మనకి ఇయ్యరు, అది కాదు మనం పోయి అడుగుడు వేస్ట్, ఏది వేస్ట్. అందరికి ఇల్లు వస్తుందట, ఒక్కదాన్ని తిప్పలు పెట్టకు, వాళ్ళు ఇయ్యరు, ఈ కాగితం దేపో ఆ కాగితం దేపో అంటారు, అది వేస్ట్, మనకి ఇయ్యరు, అది కాదు. అది సరే ఎవరికి వేస్తావు, వీళ్ళకే వేస్తావా? ఈయన తెలుసు కదా, ఈయనకే ఇయ్యి సరేనా? ఆమెను అడుగుతాం, అలా చేస్తాం, ఆమెను అడుగుతాం, బడబడ మాట్లాడుతుంది అని నమ్మకం కదా ఉంటే కాదు కదా. మీరు చెప్తారు, మీరు మంచి ముచ్చడి చెప్తారు, ఇట్లా ఎవరు మాట్లాడారు కదా మాతోటి, అందుకే సరే వెళ్ళొస్తాం. కూర్చున్నా కాడ ఫ్రెండ్స్ తో మాట్లాడతాను ఇక్కడ ముసలితో మాట్లాడకున్నా కానీ టీవీలో కనిపిస్తలేదు అన్న వార్తలు అన్ని. మా ఊడు కూడా వార్తలు వింటాం. ఆడి రేవంత్ రెడ్డి మాట్లాడితే కట్ చేస్తాను, నాకు తీసుకు ఓరుడే మిగిలింది అది కానీ ఏం లేదు. వీడేమో చేసేటోనికి చేసిండు, నింపేటోనికి నింపిండు. ఎవరు? కేసీఆర్. నింపేటోళ్ళు గటలప్పలు అయిండ్రు, అందట్లయి వీడు ఇట్లున్నారు. 20,000 పెట్టి వస్తుంది ఇల్లు అంటే బిస్మిట్ పెట్టినాం అటే కాంగ్రెస్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ ఇక మళ్ళీ ఈయన వచ్చినాక వస్తుంది అంటే ఇట్లా తిరిగినాం. ఇక ఇవన్నీ ఆశపడి ఓడు అంటాడు.